నమస్తే. నేను మీ హరిత. మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఒక్క 10 నిమిషాలు ఇలా చేయండి చాలు అంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. అందరికీ ఉంటుంది కదా! ధనవంతులు కావాలి, బాగా డబ్బుండాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హెల్తీగా ఉండాలని ఇవన్నీ అందరికీ ఉంటాయి కామన్‌గా కోరికలు. అవును. మీరొక 10 నిమిషాలు ఇలా చేస్తే చాలు ధనవంతులవుతారు అంటున్నారు. ఎలా యెస్. సాధ్యం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఉన్న గూగుల్ ఫార్మ్‌ని ఫిల్ చేయండి. లేదా డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షితః యద్భావం తద్భవతి. ఒక్క 10 నిమిషాలండి. ఫోకస్‌గా చేయాలి. అంటే ఏదో చేద్దామని అలా కాదు. సీరియస్‌గా, సిన్సియర్‌గా, ఫోకస్‌గా ఒక 24 గంటల్లో ఒక్క 10 నిమిషాలు వారు నిజంగా ధనవంతులు అవ్వాలని అనుకుంటే మాత్రం అవ్వొచ్చండి. అయితే నేనేం చేస్తానంటే దీనికోసం 5x55 టెక్నిక్. ఏంటండి? 5x55 టెక్నిక్. అంటే 5 డేస్ చేయాలండి. ఓకే. అండ్ ఇంకొకటి ఏందంటే 55 టైమ్స్ మీరు రాయాలి. మినిమమ్ 5 డేస్ చేయాలి. దాని తర్వాత కూడా మీరు చేసినట్టయితే మంచి రేస్ వస్తాయి. బట్ 5 డేస్‌ని ఎందుకు అంటున్నా అంటే కొంతమంది ఏమంటారంటే అర్జెన్సీ కావాలండి. కొంచెం అర్జెన్సీగా నాకు ఒక 5,00,000 కావాలి, 2,00,000 రూపీస్ కావాలని మీరు అనుకున్నారు. ఒక్క 5 రోజులు మీరు ఏం చేస్తారంటే 55 టైమ్స్ రాత్రి పడుకునే ముందు ఏం చేయాలంటే మీకు ఏదైతే కావాలని మీరు కోరుకున్నారు కదా మేడం, దాని ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలను రాయాలి. ఎన్ని సార్లండి? 55 టైమ్స్. ఇప్పుడు మీకు ఎంత కావాలి? అప్రాక్సిమేట్‌లీ ఒక 2,00,000 రూపీస్ అర్జెన్సీ కావాలి. నాకు 5,00,000 రూపీసు వివిధ మార్గాల ద్వారా నా అకౌంట్‌లోకొచ్చి నా అవసరం తీరినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్ని సార్లండి? 5 55. సార్లు. 55 టైమ్స్. 5 రోజులు. 5 రోజులు రాయాలి. హ్మ్. సో, ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అందరూ గూడా మనీ, మనీ అని ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ అని ఎంటర్ చేస్తారో వ్యూవర్స్ వాళ్ళకి డెఫినిట్‌గా మనీ వస్తుందండి. చూద్దాం ఎంతమంది ఎంటర్ చేస్తారో. ఎందుకు నేను అంటానంటే ఎవ్రీ టైమ్ చూడండి మనీ అనే పదాన్ని మీరు విన్నా, ఓకే, పలికినా, ఫీల్ అయినా మనీ వస్తదండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. ఎందుకు అంటే యద్భావం తద్భవతి అండి. మనం ఎంత ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటే అంటే ఎందుకు మనీ రాదంటే నా దగ్గర మనీ లేదు, సఫిషియెంట్ మనీ లేదు నా దగ్గర అని ఎప్పుడైతే బాధపడుకుంటూ కూర్చుంటారో మీకు తెలియకుండానే మీ ఎనర్జీ లెవెల్స్ ఏమవుతాయండి? డౌన్. వీక్ అయిపోతాయి. డౌన్ హ్మ్. అయితాయి. డౌన్ ఎనర్జీ అయినప్పుడు మీ ఆలోచనకు పవర్ ఉండదు. మన సబ్జెక్ట్ మొత్తం దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే అండి హరిత గారు, మన మైండ్ పవర్ పైన ఆధారపడి ఉంటుంది. దాంతో పాటు మన ఎనర్జీ స్థాయిని బట్టి ఉంటుంది. ఎవరైతే హై ఎనర్జీ ఉంటుందో వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆలోచనకు పవర్ ఎక్కువ ఉంటుంది. దాన్ని థాట్ పవర్ అంటారు. మనీకి సంబంధించి మనీ రావాలి అనుకుని మనం అనుకుంటున్నాం కదా! హైయర్ ఎనర్జీగా ఉండాలి. అయితే ఒక్క 10 నిమిషాలు ఏదైతే రాయమని చెప్పాను కదా! దానికంటే ఇంకా మీకు వీలుంటే కాస్త సమయాన్ని శ్వాసపై పెట్టమని చెప్తాను. హ్మ్. ఎందుకు శ్వాసపై నేను పెట్టమని చెప్తున్నానంటే చూడండి శ్వాస అనేది ఎక్కడ జరుగుతుందండి? వర్తమానంలో జరుగుతూ ఉంటుంది. మన మనసు తెలియకుండానే గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్తుంటుంది. ఎప్పుడైతే మన మనసు గతంలోకో, భవిష్యత్తులోకో వెళ్ళిపోతుంటే మన శక్తిని ఏమవుతామండి? కోల్పోతుంటాం. ఎవరైతే వర్తమానంలో మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉంటారో వాళ్ళు శక్తిని గ్రహిస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఊహించాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే రామకోటిలాగా రాస్తూ ఉంటారు. మంచిదే అండి. అయితే రామకోటి రాముని స్మరిస్తూ రాయమని చెప్తుంటారు. సేమ్ లైక్ దట్ ఇక్కడ మన సంకల్పం ఏంటంటే డైరెక్ట్ మన సంకల్పమే భగవంతుడితో సమానం అని చెప్తుంటారు. అఫర్మేషన్స్ మీరు రాసేటప్పుడు పూర్తిగా పిక్చర్స్ రూపంలో కన్వర్షన్ చేయాలి. ఎందుకంటే యూనివర్స్ నోస్ ఓన్లీ ద పిక్చర్స్ అండి. నాట్ ద వర్డ్స్. అయితే నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నా. మనకు తెలుగొచ్చు. తెలుగు ఆడియన్స్ వింటున్నారు. హ్మ్. అదే మలయాళం మాట్లాడుతుంటే ఎవరికైనా అర్థమవుద్దా అండి? అర్థం ఆ కాదు కదా! లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. అర్థమవుద్ది. హ్మ్. అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్. అంటే మన తెలుగు వాళ్ళకి ఒక కోరిక ఉంటుందండి. తమిళోళ్ళకి కూడా కోరికలు ఉంటాయి కదా! మలయాళం వాళ్ళకి ఉంటాయి కదా! మరి చైనీస్, జపనీస్ ఇట్లా ప్రపంచంలో అందరికీ కోరికలు ఉంటాయి. డ్రీమ్స్ ఉంటాయి. బట్ గాడ్ విచ్ లాంగ్వేజ్ నోస్ మేడం? హ్మ్. గాడ్ నోస్ ఓన్లీ ద పిక్చర్ లాంగ్వేజ్. అంటే చిత్రాలు అంటే మీ నుంచి విడుదలైనటువంటి ప్రతి ఆలోచన చిత్ర రూపంలో వెళ్తుంటుంది. పిక్చర్స్ రూపంలో వెళ్తుంటుంది. అయితే యూనివర్స్ ఓన్లీ వన్ థింగ్ నోస్ ఓన్లీ తదాస్తు. నీ గురించి నువ్వు ఏది ఆలోచిస్తుంటే అదే అవుతావు. నీ గురించి ఏది భావిస్తే అదే అవుతుంటావు. అందుకోసమే 5 డేస్ గనక నీకు సంకల్పం ఏదైతుందో 55 టైమ్స్ కేవలం అక్కడే మనసు పెట్టి అది జరుగుతుంది అన్న నమ్మకంతో రాయండి. మీకు ఏదో ఒక రూపంలో యూనివర్స్ మీకు ఇచ్చి తీరుతుంది. అంటే అలా జరిగిన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉన్నారా? మీ ఉన్నారు మేడం మన స్టూడెంట్స్ క్లాస్‌లో ఎవరైనా? చాలా హ్మ్. మంది వస్తారు యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ నేను ఒకటే చెప్తాను వాళ్ళకి నమ్మకంతో చేయండి. 5 డేస్ చేయండి. సరే 5 డేస్‌ల తర్వాత రాలేదంటే యూనివర్స్‌కి వెళ్ళింది కదా ఆలోచన. ఒకవేళ మీ సంకల్ప శక్తి ఉంటే 2 డేస్‌లోనే అయిపోద్దండి. ఇక్కడ 2 థింగ్స్ జరుగుతుంటాయి. కొంతమందికి ఏందంటే మేడం 3 రోజుల్లో అయిపోయింది. వాళ్ళన్నాడు సార్ మీరు 5/55 అన్నారు. బట్ నాకు 3 రోజుల్లో అయిపోయింది సార్ అంటారు. మీరేం చెప్పారు? 5 డేస్ కంప్లీట్ చేయమని చెప్పారు. కొంతమంది అంటారు సార్ ఇంకా కాలేదంటారు. బట్ నువ్వు రాసావు కదా! ఆలోచన వెళ్ళింది.
బట్ డెఫినెట్‌గా ఏదో ఒక రోజు మాత్రం మీకొచ్చేస్తుంది. హ్మ్. బట్ నమ్మకంతో చేస్తే మాత్రం డెఫినెట్‌గా వస్తుందండి. అందుకోసం ఒక్క 10 నిమిషాలు దానిపై మీరు ఫోకస్ చేయగలిగితే మాత్రం డెఫినెట్‌గా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే సబ్జెక్ట్‌ని వాళ్ళు ఎందుకు నమ్మరు అంటే, అసలు నిజంగా వస్తాయా? ఈ సబ్జెక్ట్‌కి అంత పవర్ ఉందా? అని అపనమ్మకం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సబ్జెక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఏమి తెలియని వారికండి, ఎందుకంటే నా సబ్జెక్ట్‌లో అసలు ఏమి చదువుకోని వాళ్ళు కూడా వస్తారండి. కేవలం వారు ముందే నాకు చెప్తారు. సార్ మీరు ఎన్ని టైప్ చేయమంటారు, కామెంట్ సెక్షన్‌లో రాయమంటారు. నాకు టైప్ చేయడానికి కూడా రాదు ఇంగ్లీషు. ఏం చేయాలని నేను అడుగుతారు. నేను ఒకటే చెప్పాను. హ్మ్. అమ్మ నీకు చదువు వచ్చిందా రాదా అది కాదు ఇంపార్టెంట్. నీవు ఊహించుకోగలుగుతున్నావా లేదా? నీ భవిష్యత్తును గొప్పగా హ్మ్. ఊహించుకో. నీకేది కావాలో కోరిక ఉంటుంది కదా! ఆ కోరిక ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించుకోమని అది చెప్పాను. అత్యాశ ఏం కాదా? అత్యాశ ఏం కాదు మేడం. హ్మ్. ఆశ ఉంటేనే అభివృద్ధి చెందుతారు మేడం. అయితే ఆశకు, అత్యాశకు చాలా తేడా ఉంది. ఆశ నేను ఎదగాలని కోరుకోవడం ఆశ. హ్మ్. నేను మాత్రమే ఎదగాలని కోరుకోవడం అత్యాశ. ప్రపంచంలో ధనవంతుడిని నేను అవ్వాలనుకోవడం ఆశ. నేనే ధనవంతుడు అవ్వాలనుకోవడం అత్యాశ. అంటే ఆశకు, అత్యాశకు చాలా తేడా ఉంది మేడం. అయితే ప్రతి ఒక్కరికి ఆశ లేనిది, కోరిక లేనిది ముందుకు జరగదు మేడం. ప్రతి ఒక్కరు డెవలప్‌మెంట్ అవ్వాలని అనుకుంటారు. బట్ ఎవరిలో అయితే సంకల్ప బలం బలంగా ఉంటుందో వారు ముందుకెళ్ళాలి. అంటే సింపుల్ చెప్పాలంటే ఫైర్ అండి. లోపల ఫైర్ అంటే తపించిపోవాలి. నేను ఎలాగైనా సరే నేను ఏ రంగంలో ఉన్నానో ఆ రంగంలో నేను రాణించాలి అన్న బలమైన సంకల్పం ఉంటే డెఫినిట్‌గా అవుతారు. మీరే చెప్పండి. ఒక ఏ ఫీల్డ్ తీసుకున్నా గూడా ఆ ఫీల్డ్‌లో హై ఎనర్జీగా ఎక్కువ ఫోకస్ పెడుతూ రాణిస్తుంటే అతను ధనవంతుడు అవుతారా లేదా? ఖచ్చితంగా. అంటే హ్మ్. అతనికి ఎనర్జీ ఉంది గాబట్టి అతను ధనవంతుడు అవుతున్నాడు కదా! ఒక వ్యక్తి డాన్స్ బాగా చేస్తున్నాడు. అంటే ఏంటి? హై ఎనర్జీలో ఉన్నాడు. అతనికి ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది వస్తుంది. ఒక క్రికెటరు చాలా ఎనర్జిటిక్‌గా 4లు, 6లు ఆడుతున్నాడు ప్లేయింగ్. సో, ఆటోమేటిక్‌గా అంటే ఒకటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ ఫీల్డ్ అయితే ఎంచుకుంటామో అది విద్యారంగంలో చదువైనా గావచ్చు, లేదా బిజినెస్ జాబ్ అయినా గావచ్చు, ఏదైనా సరే రియల్ ఎస్టేట్ గావచ్చు, ఇన్స్యూరెన్సే గావచ్చు, వెల్‌నెస్ కోచే గావచ్చు, బొటిక్ రన్ చేస్తుంది గావచ్చు, బ్యూటీ పార్లరే గావచ్చు, ఏ రంగమైనా సరే. అందులో గనక నంబర్ 1 పొజిషన్ గాని, లేదా నువ్వు రాణించగలిగితే మాత్రం డెఫినిట్‌గా నువ్వు మనీని చేంజ్ చేయడం గాదు. మనీయే మనల్ని చేంజ్ చేస్తుంది. కాన్సంట్రేషన్‌తో 5 రోజులు, రోజుకు 55 సార్లు సంకల్పం రాస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నమ్మకంతో చేయండి అంటున్నారు. అవునండి. మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్? థాంక్ యూ సో మచ్ అండి. ఈ సబ్జెక్ట్‌ను విశ్వవ్యాప్తం చేయాలండి. ఓకే. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి సబ్జెక్ట్ చేరాలి. చేరిన తర్వాత ముందు వాళ్ళపై వాటిలో నమ్మకం అనేది ఏర్పడాలి. యూనివర్స్ యందు నమ్మకం ఏర్పడాలి. ఎప్పుడైతే ఏర్పడుతుందో వారేంటండి ఆప్టిమిస్టిక్ నేచర్ వస్తది. అంటే ఆశావాద దృక్పథం వస్తుంది. ఆశ మనిషిని బతికిస్తుంది. అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తుంది. అదే నిరాశావాదం సాధ్యమయ్యే పనులు గూడా సాధ్యం కాకుండా చేస్తుంది. ఎందుకంటే నిరాశ, నిస్పృహ. ఒక మనిషికి ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? ఆత్మవిశ్వాసం పెరగాలంటే ముందుగా ఒక మిర్రర్ తీసుకొని, ఆ మిర్రర్ ముందుకు వెళ్ళిన తర్వాత, నేను తలుచుకుంటే ఏదైనా సరే సాధించగలనని ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని చెప్పుకోవాలి. అంటే నిన్ను నువ్వే ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. ఎవరో వస్తారనో, ఏదో చేస్తారనో ఉంటే ఎప్పటికీ ఏది మారదు. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన ఆలోచన చేతుల్లోనే. మన మైండ్ సెట్ మారితేనే లైఫ్ సెట్ అయిపోద్దండి. అంటే మన మైండ్ సెట్, లైఫ్ సెట్ దగ్గర సంబంధం. అంటే ఎవరైతే పాజిటివ్‌గా ఆలోచిస్తుంటారో వాళ్ళు పాజిటివ్ పనులు చేయగలుగుతారు. వాళ్ళు పాజిటివ్‌గా ఉండగలుగుతారు. రిజల్ట్స్ గూడా పాజిటివ్‌గా వస్తుంటాయి. అంటే మన సబ్జెక్ట్‌లో ఒకటే అండి. నువ్వు రిచ్ మైండ్ సెట్ నువ్వు కలిగి ఉంటే ధనవంతుడవుతావు. నువ్వు పూర్ మైండ్ సెట్ ఉంటే నువ్వు పూర్‌గా అవుతావు. నువ్వు ధనవంతుడవ్వాలన్నా, పూర్‌గా మిగిలాలన్నా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేది ఈ సబ్జెక్ట్. సక్సెస్ సాధించాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని చెప్తున్నారు. యెస్. అంతేనా? అవునండి. థ్యాంక్ యూ అండి. మీరు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. నేను చూశాను. ఒక చిన్న క్లాసు జస్ట్ 4 వర్డ్స్ చెప్తారు. దానికి 40,000 పెట్టానండి నేను. మా మిసెస్ అడిగితే ఏమనిందంటే, "ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు? నువ్వు దానికి పోవాల్సొచ్చిందా?" అని అడిగింది. కానీ ఈ క్లాస్‌కెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు? చేస్తున్నావా లేదా? అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. హ్మ్. ఈ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువుగారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.